నమస్తే బ్రదర్. నమస్తే. ఎట్లా ఉంది ఇప్పుడు రైతులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? అసలు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఇదే అసలైన రైతు రాజ్యం అంటుండ్రు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో రైతులను పూర్తిగా విస్మరించింది. ఏ విధంగా చూసినా రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. రైతులకు ఇచ్చేవాడు పెట్టుబడి సగం రైతు బంధు కానీ ధాన్యానికి రేటు పలికించడం కానీ అన్ని విధాలుగా గవర్నమెంట్ విఫలమవుతుంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేకముందు రైతు బంధు విషయంలో కేసీఆర్ కారుకు 5,000 చొప్పున సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి బిచ్చం వేస్తుండు. నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తుండు? ఆ మాట మర్చిపోయి కేవలం 12,000 ఇస్తానని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా మాట తప్పిండు. కేవలం 60% మందికి మాత్రం రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 100% చేయలేదు, ఎక్కడ కూడా 100% చేసినట్టు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ విషయంలో డౌట్ ఉంటే విలేజ్లు ఉన్నాయి, ఆ ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. రైతులను పిలిచి వాళ్ళ దగ్గర పోయి సమాచారం తీసుకుంటే అన్నీ తెలిసిపోతుంది. ఈ అబద్ధపు మాటలు, ఈ లపంగి మాటలు, లంగపోగు మాటలు చెప్పి ప్రజలను పంపించబెట్టలేరు. కావున రేవంత్ రెడ్డి తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు పైసలు 12,000 రూపాయలు చెప్పిన రైతు భరోసా ఇస్తేనే అవి ఇవ్వాలి. రుణమాఫీ కానీ రైతులకు కూడా ఏమంటే రుణమాఫీ చేయాలి. అదేవిధంగా నీకు ఇప్పుడు ఫోన్కి నైట్ 12 తర్వాత టికా అని మెసేజ్లు వస్తాయన్నాడు, వచ్చినాయా? చెప్పిండు, మన మీటింగ్లో చెప్పిండు. ఫోన్కి నా అర్ధరాత్రి 12 కానీ టికా మెసేజ్ వస్తున్నాయి. టికా లేదు, నా టకా లేదు, ఏ మెసేజ్ లేవు. ఆయన మాటలే లపంగి మాటలు, అన్ని అబద్ధం మాటలు. మనకి మెసేజ్ చేయడానికి వస్తాయన మెసేజ్ రా వీళ్ళు ఇప్పటివరకు రైతు బంధు ఎవరికి పడలేదు. మరి పడతాయని చెప్తుండే, మరి చూడాలి. 2 రోజులు చూస్తే అర్థమవుతుంటే మరి దాన్ని చూడాలి, మరి ఆలోచించాలి. అట్లా ఎట్లా ఉంది ఇప్పుడు ఆడోళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఆయన ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే రీసెంట్గా 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరాలను చేయడమే నా లక్ష్యం అంటుండు రేవంత్ రెడ్డి. ఆడోళ్ళ పరిస్థితి చూస్తే రాష్ట్రంలో చాలా దారుణంగా ఉంది. చాలా బికారులు అయిపోయారు ఆడోళ్ళు. ఎక్కడ చూసినా బస్సులా 100 మంది ఎక్కుతారు, 60 మంది ఎక్క బస్సులో 100 మంది ఎక్కుతారు. వాళ్ళల్లో సీగలు పెట్టి కొట్టుకుంటారు. ఎవరిపై ఫ్రీ బస్సు పెడితే వాళ్ళే తన్నుకుంటారు. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఓన్లీ లేడీస్ వాళ్ళే కొట్టుకున్న పరిస్థితి వచ్చింది. లేడీస్ని కోటీశ్వరాలు చేసి కాదు, బికారులు చేసి పడేసిండు రాష్ట్రంలో. ఇప్పుడు గ్రామ సభలు ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా, రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలలో ఎక్కడ చూసినా రసాభాసనే. ఆయన అది మరి ఇప్పుడు గ్రామ సభలు ఎందుకు పెట్టినట్టు? లబ్ధిదారులు ఎంపిక చేస్తానికి పెట్టినట్ట. మరి ప్రజాపాలన ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటావు, మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు తీసుకునేది ఎందుకు? ఇప్పుడు అన్నిటికీ మళ్ళీ గ్రామ సభలు జరిగింది కూడా కేవలం దరఖాస్తుదారులు అని చెప్తుండు, మరి లబ్ధిదారులు కాదు. మరి అంతవరకు గ్రామ సభ ఎందుకు పీకనిగా పెట్టింది? రైతు జనాలు ఏమైనా పిచ్చోళ్ళ? ఒక్కడు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇది చాలా లాంగ్ నుంచి కూడా వచ్చి గ్రామ సభలకు అటెండ్ అయ్యారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? తినేదరకు వచ్చారా? వాళ్ళ సమయాన్ని వృధా చేస్తారు. ఇప్పుడు గ్రామ సభలలో ముఖ్యంగా లొల్లిలు చేసిందంతా బీఆర్ఎస్ కార్యకర్తలే. వాళ్ళు నిజమైన రైతులు కాదు, వాళ్ళు అసలు అర్హులు కాదని చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఒకసారి నీకు దమ్ముంటే వచ్చి ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేయాలరా బాబు. నువ్వు ఆడు ఉండి ఏదో అసెంబ్లీలో ఉండి ఏదో మాట్లాడు కాదు. మీ ఎమ్మెల్యేని రమ్మను, స్వయంగా మీ ఎమ్మెల్యేని ఉరికిస్తున్నారు జనాలు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టయితారు? ఓన్లీ జనాలు కడుపు మండి మాత్రమే అది ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నువ్వు ఇస్తున్న పథకాలు ఏడిస్తున్నావు. ఇందిరమ్మ ఇంట్లో అన్నావు, ఓన్కి ఇచ్చిన ఇప్పుడు ఇప్పటి వరకు సంవత్సరం కావస్తుంది. ఎంతమందికి ఇచ్చినా? ఏ ఊర్లో ఎంతమందికి ఇచ్చినావు ఇందిరమ్మ ఇల్లు? రైతు భరోసా అన్నా ఎవరికి ఇచ్చినావు? ఎన్నిసార్లు తీసుకుంటాను దరఖాస్తు? ఆల్రెడీ తీసుకురు కదా. ప్రజాపాలన ఎందుకు పెట్టినట్టు? నువ్వు ప్రజాపాలన దేన్ని పెట్టినావు? ఇప్పుడు పథకాల కోసం దరఖాస్తులు తీసుకుంటానికే కదా. మరి ఆ దరఖాస్తు తక్కువ వేసినావా? మరి పీకనికి తీసుకున్నావు దరఖాస్తు? దేనికి తీసుకున్నావు నువ్వు? ఇదంతా లపంగి మాటలు, అన్ని రెండో మాటలు తప్ప ఏం లేవు. రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. రేవంత్ రెడ్డి వల్ల ఏ పని కాదు. ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ రకంలో చూసినా సరే రైతులైతే నిజంగా చాలా నరకం అనుభవిస్తారు. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పుడు మన వానాకాలం సీజన్ ఆల్రెడీ ఎగ్గొట్టిరు. ఇప్పుడు ఈ సీజన్ ఇస్తామంటారు, మరి ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్ ఏం చెప్పిండు? నైట్ 12 జనవరి 26 అర్ధరాత్రి 12 దాటినాక డబ్బులు పడతాయని చెప్పిండు. మళ్ళీ అదే స్పీచ్లో 15 నిమిషాల తర్వాత ఏం చెప్పిండు? మార్చి 31 లోపు నేను అందరికీ అప్పటి వరకు చేస్తా అంటాడు. మరి ఇప్పుడు 10-20 నిమిషాలు నువ్వు మాట మార్చినావు, మరి నువ్వు రైతులకు ఏం చేసినట్టు? ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. మీరు కొట్టుకుంటూ మీరు దోసుకుంటూ పక్కా పెట్టి ప్రజా శ్రేయస్సు గురించి, ప్రజా అభివృద్ధి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా ఆలోచన. రుణమాఫీ, రైతు బంధు వచ్చినాయి నైట్ 12 తర్వాత పడతాయని చెప్పిండు. 26వ తారీఖు నైట్ పడ్డాయా? మెసేజ్లు వచ్చినాయి? ఆడ బొందా ఏం నైట్ రైతు బంధు పడతాయండి. ఆడదాడికి ఎగ్గత లేదు. వీళ్ళకి రైతు బంధు ఆడేస్తాడండి. మాయ మాటలు చెప్తాడు. మాయ మాటలు చెప్పి మందిని మోసం చేసిండు. ఓట్ల కోసం ఏదో కథలు పడ్డాడు. నిన్న 26వ తారీఖు కూడా చెప్పిండు కదా, ఇవాళ బ్యాంకు సెలవు ఉంది, నైట్ 12 గంటలకు టకీ మనం చేస్తా అని చెప్పిండు కదా. మెసేజ్ టకీ కాదండి, టికీ కూడా వేయలేడు ఆయన. ఎక్కడ రైతు నైట్ ఆడేస్తాడు. ఏదో ఇప్పుడు
ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో బోకర్ మాటలు చెప్తాడు. బోకరోడు ఆడు, చిన్నోడు కాదు. పొట్టోడికి పుట్టడు బుద్ధులని, పొట్టోడికి పుట్టడు బుద్ధులని ఆ పొట్టోడు అట్లే చెప్తాడు. గుంపు మేస్త్రి కదండి. ఇంకా గుంపు మేస్త్రి అన్నప్పుడు మరి ఇంకే మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని సీట్లు పొందుకొని వెళ్ళిపోవాలి కదా. ఏదో చెప్తుంటాడు. కేసీఆర్ దేవుడు అండి. కేసీఆర్ మహిళలకు ఎన్నో పథకాలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి కూడా చేస్తాడు, మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా, 1,00,00,000 మందిని కోటీశ్వరాలను చేయడమే నా లక్ష్యం అంటుండు రేవంత్ రెడ్డి. ఏ మహిళలు కోటేశ్వరాలను చేసిండు చూపియండి. మహిళలకు జుట్లు పట్టుకొని కొట్టుకునే కోటేశ్వరాలు లాగా చేసిండా? మా ఇతలాంగులకు 4,000 ఇస్తానన్నాడు. ఒంటరి మహిళలకు ఇట్లా 2,500 ప్రతి ఒక్కటి పథకాలు పెట్టిండు. రుణమాఫీ అన్నాడు. కళ్యాణ లక్ష్యం అన్నాడు. కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు కదండి. కళ్యాణ లక్ష్యం ఇయ్యాడు, తులం బంగారం ఇయ్యాడు. ఆడు బొంద ఆడు ఏమి ఇస్తాడండి? ఆడి వల్లనే కాదు. కళ్యాణ లక్ష్మి లేదా? ఎక్కడ ఇచ్చిండండి? ఎవరికి ఇచ్చండి చూపివనండి. కళ్యాణ లక్ష్యం ఎవరికి ఇచ్చండి చూపివని. తులం బంగారం చూపివనండి. మహిళలకు ఆయన ఇచ్చిన 6 పథకాలల్లో మహిళలకు జుట్లు పట్టుకొని తన్నుకోవడమే ఇచ్చారు. అంతకు తప్ప ఫ్రీ బస్ తోడు జుట్లు పట్టుకొని తన్నుకుంటారు. అంతకు తప్ప ఆయన ఏమి ఇయ్యలేడు. ఆయన వల్ల కాదు. ఇప్పుడు దిగిపోయినా నష్టం లేదు. ఇప్పుడు దిగిపోయినా నష్టం లేదు. 2,500 కాదు, 200 ఇవ్వనండి. గుద్దలు దమ్ముంటే 200 ఇవ్వనండి. 200 కూడా ఇవ్వలేడు. ఎక్కడ ఇస్తాడండి? ఏదో అట్ట మాయ మాటలు చెప్తాడు. మాయలోడు కదా, మాయ పక్కీరోడు, మాయల పక్కీరోడు అండి. రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చాలా వారికి డబ్బులు పడక చాలా ఇబ్బంది పడుతుర్రు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు నెలగాంగన టింగునని పడేవాడు. ఇప్పుడు అవి కూడా లేవు. పాపం వాళ్ళు గోస ఏడుపు, అలా బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లే. వాళ్ళు ఏమంటారు కదా, పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టు ఈ దున్నపోతు మొక్కపోని తెచ్చుకున్నాము. పడ్డదానే రైతు రుణమాఫీ మన రైతు భరోసా పడ్డదా? టకీ అని మెసేజ్ అన్నాడు. రైతు బంధు పడలేదు. దాంతో పాటుగా మాకు 2 లక్షల రుణం ఉంది. 2,03,000 ఉంది. ఆ రుణమాఫీ కూడా కాలే. మామూలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఎక్కడ మీది ఎవరు? మా సూర్యాపేట మండలం కాసరబాద విలేజ్. రుణమాఫీ కాలేదు, ఇంతవరకు కాలేదు. బ్యాంకులో చుట్టూ ఒక 10 సార్లు తిరిగినా అయింది అంటారు. 4వ విడత మాఫ్ అన్నారు. 4వ విడతల్లో కొంతమంది మాకు రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. కానీ వాళ్ళు బ్యాంకుకి పోతే ఖాతాలో డబ్బులు లేవు, పర్లేదు పో అంటారు. అసలు ఖాతా చూడకూడదు, చూడట్లే. ఏమి పర్లేదండి, వాళ్ళు వేయలేదు, డబ్బులు లేదు. బ్యాంకులలో ఎలా కొడుతారు. రైతు బంధు కూడా పర్లేదు. నైట్ 12 తర్వాత వేస్తాడు. ఆ రోజు 26 జనవరి రోజు చెప్పిండు 4 ఈ పథకాల 4 మళ్ళీ చేస్తా అని చెప్పారు. చేస్తున్నాడు కానీ అది ఏది ఒకటి రాలేదు. మా ఊళ్ళోనైతే ఏది సెలక్షన్ లిస్ట్ చదువుతున్నాం మేము అనుకున్నాం. కానీ ఎవరైతే అప్లై చేసుకోరో వాళ్ళ లిస్టే చదివారు. 200కు 300 పేరే చదివారు. వీళ్ళందరూ ఇల్లు వచ్చిన సంబరపడిపోతారు. తర్వాత మేమే ఉండి అడిగినాం, అసలు ఇది సెలక్షన్ చేసిన లిస్టా లేకపోతే అందరూ చేసుకున్నదంటే అట్లా కాదు, అందరూ ఎవరైతే అప్లై దరఖాస్తు పెట్టుకుర్రో ప్రజాపాలన వాళ్ళే అన్నారు. అనగానే ప్రజలు చాలా అవిశ్వాసానికి లోనయ్యారు, చాలా బాధపడతారు. గ్రామాల్లో మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ప్రజలైతే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు రైతు సభల గొడవ చేసేదంతా బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేస్తారు. అట్లే స్వచ్ఛంగా వాళ్ళే రైతులు ప్రజలే గొడవ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఇందిరా మిల్లు అన్నారు. లిస్ట్ మొత్తం చదివారు. చూస్తే మీ అందరికి వచ్చినాడు కాదురా బాబు, ఈ లిస్ట్ మళ్ళీ ఫైనల్ చేస్తా ఉన్నారు. ఇంకా నువ్వు ఎన్నడూ ఫైనల్ చేస్తావు? 26 జనవరి 4 హామీలు అమలు అని అన్నారు. ఇంకెన్నట్టు చేస్తారు? ఇలా ఎన్నిసార్లు ఇప్పటికీ 5-6 సార్లు చెప్పుకుంటూ పోయి మమ్మల్ని మోసం చేస్తారని మా ఊరు కూడా చాలా ఇబ్బంది అయింది. చాలా రైతులు ప్రజలు మొత్తం గొడవ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సంవత్సరానికి 12,000 అన్నారు కదా, అది 30 మందికి 35 మంది పేరు సెలెక్ట్ చేశారు. అసలు అలా అసలైన అర్హులే లేరు. భూమి ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు. భూమి లేని వాళ్ళు మరి ఇందిరా మిల్లు లేదు, రేషన్ కార్డులు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా వాళ్ళు ఇచ్చారు. 6,47,479 రేషన్ కార్డు ఇచ్చారు. అప్పుడు పాపం వాళ్ళు ఏం గొప్పలా చెప్పుకొని ప్రెస్లో కానీ పేపర్లో కానీ ఎట్లా వీళ్ళకి ఇచ్చిరో లేదో అప్పుడే కొత్త రేషన్ కార్డు అని పెద్ద వీళ్ళు పెట్టేది తక్కువ, ఆర్భాటం ఎక్కువ ఉందన్నమాట. మొన్న రేవంత్ రెడ్డి నేను తెలంగాణకు చాలా త్యాగం చేసిన మా కుటుంబం, కానీ మేము చెప్పుకోలేము అందరి లెక్క అని చెప్తుండు కదా. ఆయన ఏం త్యాగం చేసిండు? వాళ్ళ కుటుంబానికి త్యాగం చేస్తుండు తప్ప తెలంగాణ ప్రజలకు ఆయన ఏం చేయట్లేదు. తెలంగాణ ప్రజలను దోసుకోవడానికి వచ్చింది తప్ప ఆయన చేసేది ఏది లేదు. ముఖ్యంగా రైతు రుణమాఫీ. రైతులు దేశానికి వెన్నెముక అంటారు కదా, రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. ఇప్పటికి సగం మంది కూడా రుణమాఫీ అనేది జరగలేదు. ఈ ఫస్ట్ అమలు చేస్తానది రుణమాఫీ డిసెంబర్ 9 నాడు. ఇప్పటికీ దగ్గర సంవత్సరం దాటి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. ఇప్పుడు కొంతమందికి అయ్యి కొంతమంది కాలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రుణమాఫీ నీకు సక్రంగా జరగలేదు, మళ్ళీ ఇంకో 4 గ్యారెంటీలు అమలట. నువ్వు ఫస్ట్దే నువ్వు చేయలేకపోతుంది, ఈ 4 నువ్వు ఏడా చేయలేస్తావు?
మధ్యరాత్రి 12 గంటకి టపీ పడుతుంది. టపీ లేదు. ఇప్పుడు కూడా నేను వచ్చే ముందర కూడా చూసుకున్నా, అసలు బ్యాంక్ ఇట్లా తిరుగుతుంది, అది జీరో బ్యాలెన్స్. ఇంతవరకు రైతు బంధు కూడా పైసలు పడలేదు, మాకు రుణమాఫీ కూడా పడలేదు. రేషన్ కార్డు కూడా నేను అప్లై చేసుకున్నా. మాది ఒకటే ఫ్యామిలీ, ఒకటే కుటుంబం, 3 ఫ్యామిలీలు ఉన్నాయి మాకు. మా అన్నయ్య వికలాంగుడు, మా అమ్మోళ్ళు కొంచెం ముసలోళ్ళు, నేను 3 రేషన్ కార్డు సపరేట్గా ఉన్నాయి. నేను పెట్టుకుంటే నాది కొట్టేసిర్రు, ఇది ఇంద్ర మిల్లికి. ఇక అలాంటి పరిస్థితి, దౌర్జన్యమైన పరిస్థితి ఈ కాంగ్రెస్ పాలన ఇట్లా జరుగుతుంది. దీన్ని కొంచెం రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని అందరికీ సమన్వయం చేయాలని, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకే కాకుండా నువ్వు ప్రజాస్వామ్యంలో గెలిచినా కాబట్టి అందరికీ కరెక్ట్గా ఈ పథకాలు అనేది అందరికీ ఖచ్చితంగా అందేలా చూడాలి. ఓన్లీ మీ వాళ్ళకి ఒక్కరికి కాదు, మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి గ్రామాల్లో ఒకసారి నాయకులతోనే అడగండి. మీరు ఆ ఇండ్లు కానీ, ఆ పింఛన్లు కానీ, ఈ రేషన్ కార్డులు కానీ, ఈ సంవత్సరానికి 12,000 కానీ ఎవరికి పోతున్నాయి అనేది ఒక్కసారి క్షేత్రస్థాయిలో అందరిని పిలిపించి మీరు మాట్లాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.